అందరికీ శరార్థులు ఉండాల మళ్ళీ మీ దీవరార్థులు. ఇక ముచ్చటి సంగతి ఏందంటారా, కవితక్క రాజీనామా, రైతులకు వచ్చే ఇక కష్టాలు, వెనకటి జమాన్లు ఎట్లుండే, ఇక సీఎం రేవంత్ సార్ టూరు, గట్లనే సర్పంచులు లేక విలువలాడుతున్న ఊర్లు, ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఇక ఆలస్యం చేసేది ఎందుకు, మరి చెలో నడు రెడ్లంచ కాడికి. నాయనా జర పైలం, హరీష్ రావు చేస్తాడు మళ్ళా మోసం. నేను ఎవ్వరెనక లేను, కేసీఆర్ కు కవితతోనే పెద్ద పరిశాన్. యూరియా కోసం రైతుల ఉద్యమం, యాదికొస్తున్నది మళ్ళా తెలంగాణ పోరాటం. అవ్వతోని పెద్ద పరిశాన్, ఇచ్చింది మళ్ళా వేరే లెవెల్ ట్విస్టు. ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, కవితకు వచ్చిన కష్టము ఇంకొవరకు కూడా రావద్దోళ్ళు. పానం కంటే ఎక్కువైన బాపే పార్టీలకెళ్ళి సస్పెండ్ చేసిండని మస్తు బాధపడుతుంది కవితక్క. గీడ మరి ఈ ముచ్చట మీదనే ప్రెస్ మీట్ పెట్టింది. మరి అక్క ఎవరు నడుచుకున్నది, ఏం కథ, ఏమేమన్నారు, ఏమన్నా తెలుసుకోవాలి కదా. మరి నడురి ఒకసారి. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి నాకు ఒక ప్రకటన నిన్న టీవీల ద్వారా అందుకోవడం జరిగింది. కారు పార్టీ కారు ముందుకు ఉరకనప్పుడు నేను కారును వెనుకకెళ్ళి దొబ్బినా. పార్టీ అధికారంలోకి వచ్చేదాకా గంత కష్టపడ్డా, మరి నన్ను గట్లెట్లా సస్పెండ్ చేస్తారు అని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి గిట్లా అరుచుకున్నదుల్లా కవితక్క. చాలా దారుణమైనటువంటి పనులు పార్టీలో ఉన్నటువంటి కొందరు పని కట్టుకొని కత్తి కట్టుకొని నా మీద చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. మళ్ళీ తప్పేముంది? ఇన్నరు కదా, నేను చేసిన పోరాటాలు ఏడ కారు పార్టీని లుక్సాను చేసినట్టున్నాయి. నేను అసలు పోరాటం నేర్చుకున్నదే మా బాపు కేసీఆర్ దగ్గర అన్నది. అసలు నాకు జన్మనిచ్చినటువంటి నా తండ్రి, ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చినటువంటి నా తండ్రి, ఆయన చిటికెన వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకున్న ఉద్యమాలు ఎట్లా చేయాలని. ఆయన చిటికెల వేలు పట్టుకొని ప్రజలంటే ఏంది, ప్రజా సమస్యలు అంటే ఏంది, ఎందుకోసం దాని మీద గలమెత్తాలని చెప్పి నేను నేర్చుకున్నా. ఆ నాయకుడి స్ఫూర్తిగానే నేను సామాజిక తెలంగాణ మాట్లాడినా. భారతదేశం మొత్తంలో ఇన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశం, 79 ఏళ్లు స్వతంత్ర భారతదేశంలో దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన దగ్గర నుంచే కదా నేను సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నది. ఇన్నరు కదా, బాపు కేసీఆర్ కోసం గిట్లంటే అన్న రామన్న కోసం గిట్లన్నది. నన్ను సస్పెండ్ చేసినాక అయినా పర్లేదు, కానీ జరిగింది. నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడే నేనేమంటున్నా అంటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతేనో పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తేనో పోయేటటువంటి బంధం కాదు. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, నేను పార్టీ ఎమ్మెల్సీని కదా. చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాం ఒక్క నిమిషం. ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిండ్రా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇయ్యాలటికి, ఒక్క మాట మాట్లాడిండ్రా? ఇన్నరు గదుల్లా, అవతలోళ్ళు నన్ను గంతగానం తిడితే మా అన్న రామన్న అసలు నన్ను పల్కరిత్తనే లేరు అని అన్నది. బాపు మీద అన్న మీద గంత ప్రేమ చూపిస్తే హరీష్ రావు సారు మీద మటుకు గిట్ల కోపమైందుల్లో. అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. వాళ్లను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది, నాన్న పేరు బాగుంటుంది. ఇవాళ నాన్నకు సిబిఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. ఓరి కొడుకో, కేటీఆర్ సార్కు ఆఖరికి కేసీఆర్ సార్కు కూడా గిట్లనే అయితందట. అటెన్క సీఎం రేవంత్ సారు, హరీష్ రావు సారు కలిసి ఉన్నారు. ఒక పారి ఇద్దరు గాలి మోటార్లు కూడా తిరిగిండ్రు అని అన్నది. అరే 2007 నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్లియంగా కూడా 1,00,000 కోట్ల అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. నేను రామన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు, హరీష్ అన్న కావచ్చు, సంతన్న కావచ్చు, కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు.
వాళ్ళు తెలంగాణ ప్రజల మంచి కోరుకునే వాళ్ళు కాదు, వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు. ఇన్నరు కదా దిక్కత. ఇక ఆఖరికి ఎమ్మెల్సీ పదవికి కారు గుర్తు పార్టీకి రాజీనామా చేసింది. అటెనక గిట్ల బాధపడ్డది. అరరే ఊకో అక్క ఊకో, సస్పెండ్ చేస్తే గిట్ల బాధపడతారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే. తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. చూసిండ్రు కదా కవితక్క రాజీ లేని పోరాటం రాజీనామా దాకా వచ్చింది. చూడాలి మరి ఆఖరికి కొత్త పార్టీ గిట్ట పెడతదో లేకుంటే జాగృతితోనే జంగు నడుపుతుందో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. ముఖ్యమంత్రి సారు ముద్దుగా దినం ఒక జిల్లా తిరుగుతుండోళ్ళ మరి గిసొంటి సమయంలో హరీష్ రావు సార్ వెనుక సంతోష్ రావు సార్ వెనుక పక్క సీఎం రేవంత్ సారే ఉన్నాడని అటు కవితక్క అంటే లేదు కవితక్క వెనుకనే సీఎం రేవంత్ సార్ ఉన్నాడని ఇంకా కొందరు అంటారు. మరి అసలు సీఎం రేవంత్ సారు ఎవరెనుక ఉన్నాడో, మరి ఆఖరికి సీఎం రేవంత్ సార్ ఏమంటాడో ఒక్కసారి మనం వినాలి కదా. మరి నడు ఇండం. ముఖ్యమంత్రి సారు కొట్లాటలు పంచాయతీలు నాకెందుకని చెప్పి నిమ్మలంగున్న సారు పేరు మటుకు లడ్డు బీటిలో వినిపించినట్టు రోజు సీఎం రేవంత్ సార్ పేరు బాగానే వినిపిస్తున్నదుల్లా. అరే 2007 నుంచి ఇప్పటి వరకు కాళేశ్వరం 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాలే. 1,00,000 కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో 40 లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా 1,00,000 కోట్లు అవినీతి అయింది అంటారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు, హరీష్ రావు గారి గురించి మాట్లాడరు. ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి. ఇన్నరు కదా కవితక్క మాట. నిన్నటి సంధి గిట్లనే వల్కరిస్తున్నది సీఎం రేవంత్ సార్ను. ఈ ముచ్చటం మీద సీఎం రేవంత్ సారు మస్తు గరం అయ్యిండుల్లో. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకి తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? ఇన్నరు కదా గాల వెనక గీల వెనక నేనెందుకుంటా, అందరికంటే ముందల నేనే ఉంటా బాగా చెప్తా నవ్వట్టే. అటెనక గులాబీ పార్టీ లీడర్ మీద ఎట్లా గరమైండో చూడుండ్రే. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఇన్నరు కదా మాజీ సీఎం కేసీఆర్ సార్ను గట్లా అరుచుకోబట్టి ఇక ఈ ముచ్చట గిట్లుంటే గియల్లా ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేసి గిట్ల ఇంట్లో కూర్చొని ముద్దుగా తిన్నడుల్లో. చూసిరు కదా మంచిగా ముద్దుగా తినబట్టి రేవంత్ సారు. చూడాలి నువ్వు ఇప్పటికైతే రాజకీయం గిట్లున్నది, మళ్ళా రేపు ఇంకెట్లా తయారవుతుందో ఏమో. ఎద్దేడిచిన వ్యవసాయము రైతేడిచిన రాజ్యం ఉండదు, అది బాగుండదని ఒక సామెత ఉన్నది కదా. ఇక ఇప్పుడు రైతుల పరిస్థితి కూడా గట్లనే ఉన్నదల్లా. రైతులు యూరియా కోసము లైన్లు కట్టిన వీడియోలు చూస్తా అంటే మనకే కళ్ళు గుంజుతున్నాయి, కళ్ళు కాదు కాలే గుంజుతున్నాయి. గాల బాధ అంటే మనకి ఏడిపోతుంది. గట్ల తిప్పలు పడుతున్నారు మళ్ళీ రైతన్నలు.
అంత రూమ్కి పెట్టండి సిస్టమ్ కాలిపోతాయి. తెలంగాణ ఉద్యమంలో వంట వార్పు కార్యం ఎట్లా నడిచిందో కాంగ్రెస్ సర్కార్ల కూడా యూరియా బస్తాల కోసం గట్లనే వంట వార్పు కార్యం నడిచిందుల్లో. చూసిండ్రు కదా గీ వంట వార్పు కార్యం ఎన్నో అనుకోగలరు సుమి. మన తాన్నే వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో అయ్యింది. గిట్ల వంట వార్పే కాదుల్లా యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పి ఆధార్ కార్డుల జిరాక్సులు, పాస్బుక్ జిరాక్సులు గిట్ల పెట్రోల్ పోసి పుల్లగిరి అంటూ పెట్టిండ్రు. ఇప్పుడు మీరు చూసిందంతా షాంపిల్ లెక్కనే. ఇంకా ఊరూరా చెప్పుల లైన్లు, షిమ్మ చీకట్ల సంధి యూరియా బస్తాల కోసం ఎదురుచూసుడు. అయినా ఆఖరికి యూరియా బస్తాలు దొరక్కపోతే గిట్ల కాంగ్రెస్ సర్కార్ మీద గరమయ్యు నడుస్తున్నది. యూరియా అయిపోతే మా పరిస్థితి ఎట్లా సార్? కూలీలకు మంచిగా ఉంది, ట్రాక్టర్ వాళ్ళకు మంచిగా ఉంది, రైతులకే బాగులేదు. బయట చెప్పుకోవాలంటే పరిస్థితి ఏడిపోతుంది. చేనులో పోయి చూస్తే ఎట్లా మరి సావడమే, బతకడం కష్టం. రేవంత్ రెడ్డి అన్నిటికీ బాగా మంచిగా చేస్తున్నాడు. బస్ వాళ్ళకి, జాబ్ వాళ్ళకు, రైతులకే మంచిగా చేయలేదు సార్. బస్సు మేము రైతులు ఎక్కుతున్నారా సార్? జాబ్ వాళ్ళు, బయట పోయేటోళ్ళు, టూర్ తిరిగేటోళ్ళు బస్సు ఎక్కుతున్నారు. రైతులు ఏ బస్సు ఎక్కుతున్నారు సార్? రైతు ఏ బస్సు ఎక్కలేదు. ఇన్నర్ కదా గట్లున్నది మళ్ళా రైతుల పరిస్థితి. అయినా గీ లీడర్లు కాళేశ్వరం మీద కొట్లాడాలన్నా, 4 ముచ్చట్లు తిట్టుకోవాలన్నా బువ్వ తినాలే కదా. మరిగా బువ్వ పెట్టేటి రైతులనే మరిచిండ్రంటే శభాష్ అనాల్సిందే. నా పేరు సారక్క కర్ణగండి. మేము వచ్చి 10 రోజులు ఇక్కడనే ఉంటాను. ఆ ముసివాగు దాటనిత్తలేదు. ఆడికి పోతాను, ఇటు వస్తాను. ఇక మా మొక్కజొన్న చేనులు వేసినా ఒక్క నాడు గిట్ట ఇంకా పిండి వేయలేదు. వచ్చినా కాంచి ఇటే ఉన్నాం. మొన్న వచ్చినాం 10 రోజులు ఇటుపోయినాం. మళ్ళా వచ్చినాం, మళ్ళా 10 రోజులు అయ్యింది. మా చేనులు పోయినాయి, చెట్లు పోయినాయి, ఏమి లేదు మా కాదేరు. ఇక మేము ఎట్లా పోవాలో ఏ కథ ఆగుల మీద. అవును, మీకు గీ ముచ్చట ఎరికైందా? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 2 పార్టీల నడుమ పెద్ద కొట్లాట నడుస్తుందల్లా. మా లీడర్ గొప్ప అంటే ఏ లేదు, మా లీడర్ గొప్ప అని. మరిగా కయ్యంగి చూడాలంటే గీ లీడర్లు ఎవరో తెలియాలంటే మన ఖతర్నాక్ ముచ్చట చూడాల్సిందే. ఒక్కసారి చూడుర్రి. ఎక్కడిది ఒక దిక్కు కారు పార్టీ కార్యకర్తలకు, ఇంకొక దిక్కు జాగృతి పార్టీ కార్యకర్తలకు నడుమ టక్కాబార్లోలి నడుతుందుల్లో. రోడ్ల మీద చూసినా, సోషల్ మీడియాలో చూసినా అసలు తగ్గేదేలే అంటున్నారు. జాగృతి కార్యకర్తలకు హరీష్ రావు సారు, సంతోష్ రావు సారు బొమ్మలు తలగబెడితే ఇటు కారు పార్టీ భవన్ లా కవితక్క ఫోటో కటింగ్ పనులు నడుస్తున్నాయి. నిన్న కారు పార్టీలకెళ్ళి కవితక్కను సస్పెండ్ చేసిర్రో లేదో. గిట్లా కారు పార్టీ మహిళా లీడర్లు ప్రెస్ మీట్ పెట్టిర్రు. కవితక్కను తిట్టుడే తిట్టుడు. మరి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత
అని మాట్లాడితే మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. చాలా మంది కారు గుర్తు కార్యకర్తలు హరీష్ రావు సారు కారు పార్టీ ఉట్టినప్పటి సందు ఉంది అంటే గిట్లా అన్నది కవితక్క. పొలిటికల్గా నన్ను సైడ్ లైన్ చేసి నన్ను సస్పెండ్ చేసి పార్టీకి అనుక్షణం నష్టం చేస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులను, వారి గుంపును, వారి ముఠాను పార్టీ ఎట్లా మోస్తుంది అనేటటువంటిది నా ప్రశ్న. సరే, నిన్న మొన్న ఆ గుంపుకు సంబంధించిన వ్యక్తులు అన్ని చోట్ల నా ఫ్లెక్సీలు చింపేసి నాకు దిష్టి బొమ్మలు, శవయాత్రలు ఎందెందో వేసిరట. ఈ ఉత్సాహం కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఆ ఉత్సాహం అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలే రేవంత్ రెడ్డి గారి దానాలు, దిష్టి బొమ్మలు ఎందుకు చేయలే? ఏం అండర్స్టాండింగ్ ఉంది మీకు? నా ప్రశ్న సింపుల్. నన్ను వ్యక్తిగతంగా ఏదో చేస్తారన్నది కాదు. నాకు నష్టం జరిగేదే లేదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు తమ ఇంటి ఆడబిడ్డలుగా ఆదరించారు నన్ను. ఇన్నరు కదా గిది లెక్క చూడనులో మరి ఈ పంచాయతీ ఏడు దాకా పోతుందో ఏమో. కేవలం హరీష్ రావు గారు, సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటాపదంగా చెప్తున్నాను. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు, డే 1 నుంచి ఉన్నాడు అని. డే 1 నుంచి లేడండి. చాలా మంది రిపోర్టర్లకు తెలుసు, సీనియర్ రిపోర్టర్లకు. డే 1 నుంచి లేదు. పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు, డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి, ఈ ఉద్యమం ఏమవుతుందో, ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని ఈనాడు పేపర్లు వచ్చింది. 1,50,00,000 రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ రావు గారు ఎక్కడికో పోయిందని కూడా వచ్చింది. కటింగ్ కోసం దొరికినప్పుడు ఎప్పుడో ట్వీట్ చేస్తుందని నేను. పవన్ కళ్యాణ్ సార్ పుట్టినరోజు ఉందని మస్తు మురిచింది. మళ్ళీ ఇయర్ ఏం చేస్తుందో చూద్దాం పారి. అగో ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది రాఘవ. హలో అక్క, మంచిగా ఉన్నావా అని? ఏం చెప్తాను? మన సీతను, అంశగాడు, మన పొట్టిది అలాంతా మంచిగా ఉన్నారు. మనిషి దానికి మంచిగా అయిందా? పానం హుషారైందా జరా? ఆయనతో పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడుతుందా ఏంది? పెద్దమ్మ, పెద్ద బాపు అందరు ఫోన్ చేస్తారా అని. ఇక ఏం చేస్తా, నా కథ ఏంది? తిన్నా, ఇగో ఈడ అట్టిగానే కూర్చున్నా. మరి దీన్ని ఒకసారి ఫోన్ అన్న చేస్తా. బగ్గ రోజులో ఇంటితో మాట్లాడక నీకు ఫోన్ చేసిన. ఆడు శరణ్ గాడు మంచిగా ఉన్నాడు. అది అడిగినట్టు చెప్పు. బాగా రోజుల్లో అని చూడక ఆడు గుర్తొస్తాండి నాకు అప్పుడప్పుడు. అటు విష్ణు ఆడు, వినయ్ గాడు, అందరూ. ఆ వినీత వైష్ణవినైతే పోరగలని రారా అంటే రానే రారు. ఆగో చుట్టుముట్టు ఎవరు లేరు, అందరికీ ఫోన్ చేసి మాట్లాడబట్టే దొరసాని లాస్ట్కు అన్నదానం కాడ పోయి అన్నం దొరకలేదా అని చెప్పేసి ఆయనదా ఏంది? అమ్మ టిల్లుగా నీ దొంగ ముఖం పాడుగా, దొంగ సచ్చినోడా నన్ను గంత మాట అంటావురా? నువ్వేరా నీ ముఖం చూపెట్టి 10 మంది పోరగల్లా కుత్తగానే అన్నం తినిపించచ్చు తెలుసా? దెబ్బకు బూసోడని భయపడి దడుచుకొని చచ్చిపోతారు. నువ్వు నన్ను కొన్ని మాటలు అంటావురా? అమ్మ నన్ను గిన్ని మాటలు అంటున్నావు కదా బిడ్డ, నువ్వు పొద్దుకి ఇంట్లో ఎట్లుంటావు నేను కూడా చూస్తా. అరే రేటిల్లుగా గట్లంటనారా నిన్ను? నువ్వంటే నాకు ఎంత ఇష్టం రా, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఎప్పుడన్నా నిన్ను ఒక మాట అన్నానరా? మన ఇంట్లో చెత్త బుట్టికి కూడా నీ పేరే పెట్టుకున్నాను కాదురా, కుక్కకు కూడా నీ పేరే పెట్టినా. ఇంకేం కావాలరా? చూస్తున్నానే నీ డబుల్ యాక్టింగ్. అవుగాని ముందుగా నువ్వు వరుస పెట్టి ఫోన్లు ఎందుకు చేసినావు చెప్పు? ఇక ఏం చెయ్యాలరా టిల్లుగా? ఇంకొక 10 నిమిషాలు అయితే నా రీఛార్జ్ మొత్తం అయిపోతుంది. ఇక అందుకనే వరుస పెట్టి బాపుకు, అవ్వతోని, అక్కతోని అందరితోని మాట్లాడినా. ఇక గట్లుంది నా పరిస్థితి. ఇది బాగానుంది. రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవాలి కానీ నేనేదో మీదికి పోతున్నా అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. సప్పుందాక రీఛార్జ్ చేసుకో. ఇక రీఛార్జ్ చేసుకునే కన్నా సపరేట్ ఉన్నదే నయ్యంరా టిల్లుగా. ఆ రీఛార్జ్ చేసుకోవాలంటే నేను 2 వద్దులు పనుకోవాలి. ఇక అన్నం కూడా తినది. మన భాగ్యాన్ని గురించి తెలుసు. ఇక అన్నం కూడా తిననియది నన్ను. ఇక ఏం చెప్తావురా టిల్లుగా? 1 నెల రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలంటే 350 రూపాయలు పెట్టాలి. ఇంకా కొంచెం సేపు యూట్యూబ్లో గిట్ట ఎక్కువ చూసినాం అనుకో, ఇక దానికి ఇంకా కొన్ని పైసలు ఎక్కువ కావాలి. ఇక ఇంకేమున్నది? ఇక అయినా ఈ వోడాఫోన్ వాళ్ళు, జియోళ్ళు, నెట్ ఎయిర్టెల్ వాళ్ళు ఇంకేముంటుందిరా, వాళ్ళంతా తడిబట్టతో గొంతు కోసినట్టే చేసిర్రు. ఫస్ట్ ఏమో గిన్నెని పైసలు పెట్టిర్రు.
అప్పుడేమో మనం ఇక గిన్నెని పైసలు ఉన్నాయి కదా అని మంచిగా వేసుకున్నాం సిమ్ములు. ఇక ఇప్పుడు చూసుకున్నట్టయితే పెంచుకుంటా పోయిర్రు పైసలు. ఇక ఏం చేద్దాంరా, ఎట్లా చేసురో నాకైతే అర్థమైతలేదు. నిజంగానే నాగవ్వా, ఈ పొద్దు రేపు తిననీకే తిండి లేకున్నా ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటారు పబ్లిక్. వీళ్ళంతా కలిసి మనల్ని గోంత మోసం చేస్తున్నారా టిల్లుగా. సరే సరే, నేను కూడా ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలి. గడ బస్ స్టాండ్ కాడ రూపాయి అడుక్కొని అయినా సరే రీఛార్జ్ చేయించుకుంటా. మరి ఏం చేస్తావు? చూసిరు కదా గిది ముచ్చట. ఈ ఫోన్ రీఛార్జ్ల పైసలతోని ఇంటోళ్ళు మొత్తం వారం దినాలు బయట తిని తినొచ్చు. గంతగానం ఖర్చు పెడుతున్నాం మనం ఉల్టా. ఏం చేస్తాం మరి? మోడీ సార్కి సిమ్ కార్డు వాళ్ళతో మాట్లాడి తక్కువ చేస్తే బాగుండు. గీయాల మీకోసం అయితే కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. మరి ఇంకెందుకు కాల్ష్యం, సుషేర్ వారు జల్దీ పట్ట. వారెవ్వా గీ ముసలవ్వ మీద సినిమా కథ తీస్తే సినిమా మటుకు మస్తు బ్లాక్ బస్టర్ అవుతుందో. గంతగానం పని ఏం చేసిందంటారా? చేనుకాడున్న బాయ్ కాడ తువాలా చెప్పులు ఇడిచిపెట్టిపోయింది. ఇక ఇంకేం చేస్తారు చెప్పుండ్రి ఇంటోళ్ళు. గంటల సేపు చూసినా ఇగరాదు అగరాదు. అగోగో వస్తలేదు ఆయనతో బాయిల పడ్డదా అని చెప్పి పోలీసులకు చెప్తే మోటార్లు పెట్టి బాయిలున్న నీళ్లు గిట్లా బయటకు తీసిండ్రు. అరే ఎన్ని నీళ్లు బయటకు తీసినా ఇగరాదు అగరాదు అని చెప్పి చాలా బాధపడ్డారు ఇంటోళ్ళు మొత్తం. గంటల సేపు నీళ్లు బయటకు తీసినా ఇగరాదు అగరాదు. ఇక అవ్వలేదురా అని చెప్పి మొత్తం మస్తు బాధపడ్డారు. గసొంటి టైంలా సినిమాలల్లా ట్విస్ట్ ఇచ్చినట్టు గిట్లా మెల్లగా నడుచుకుంటూ వచ్చింది అవ్వ. మరి బావికాడ చెప్పులిడిసి తువాల పెట్టి ఏడుకోయింది అనుకుంటున్నారు. మంచిగా షేన్లో పోయి ముద్దుగా వండుకున్నది. ఇక నిడదలకెళ్ళి మేలుకొచ్చినాక గిట్లా నడుచుకుంటూ వచ్చింది. గంతల్నే గింత పని అయ్యింది మళ్ళా. గింతకి గిది ఏడైంది అనుకుంటున్నారు. మన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో అయ్యింది. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదుల్లో. చూసిరు కదా ఎట్లున్నాయి మరి ఖతర్నాక్ వార్తలు. ఖతర్నాక్ లైవ్ చూస్తానుండ్రి మన ప్రైమ్ 9 టీవీలా. మళ్ళా రేపు వెళ్దాం పైలం మళ్ళా.